మీడియా మిత్రులకు నమస్కారం. నా సుదీర్ఘ జర్నలిస్టు జీవితంలో నేను చాలా ఏళ్ళు చేయడమే కాకుండా సీనియర్ పొజిషన్స్లో చేసి సాక్షి మీడియా గ్రూప్కు ఎడిటోరియల్ డైరెక్టర్గా కూడా చేసి మొత్తం మీద నా 70s నుంచి మొన్నటి వరకు రాజకీయాలకు రావడం వరకు జర్నలిజంలోనే, అందులోనూ డైలీ జర్నలిజంలో ఎక్కువగా ఉన్న వ్యక్తిగా, జర్నలిస్ట్గా నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డరు లాంటిది అసలు దాదాపు ఎప్పుడూ చూడలేదు. ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది ఇక్కడ. మామూలుగా ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మీడియాకు సంకెళ్ళు వేయాలని చూడడం అనేది చాలాసార్లు చూసాము. దానికి సంబంధించిన రకంగా చట్టాలు చేయాలని చూడడం, అలాంటి సమయాల్లో మీడియా స్వేచ్ఛను పరిరక్షించడానికి న్యాయస్థానాలు ముందుకొచ్చేవి, ఒకప్పుడు అండగా ఉండేవి. నిన్న రాత్రి హైకోర్టు తీర్పు చూశాక అసలు ఒక్కసారిగా పరిస్థితి ఇట్లా మారిందేమో. నిన్న రాత్రి జరిగిన ఏదైతే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి, వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన వ్యక్తి, ఆయన ఒక స్కామ్లో ఆయన కూడా భూములు అమరావతిలో కొన్నారని ప్రాథమిక సమాచారం ఉందంటూ ఆయనతో పాటు ఇంకో 12 మందో ఎంతమందినో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని తెలియగానే దేశంలో ఉన్న శక్తులన్నీ కలిసి, అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ శక్తులు ఏకమయ్యాయి అన్నట్టుగా కదలిక ప్రారంభమైంది. పాపం దాంట్లో కోర్టును మేమేమో అన్నట్లు అనదలుచుకోలేదు కూడా. కానీ ఆ తర్వాత కోర్టు ఇచ్చిన డైరెక్షన్ చూస్తే ఎఫ్ఐఆర్లో అసలు ఎఫ్ఐఆర్ అనేది ప్రాథమిక, అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దాంట్లో కంక్లూజివ్ ఏముండదు. ఫస్ట్ అందుబాటులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఫైల్ చేసింది. అక్కడ అక్యూజ్డ్ అన్నంత మాత్రాన వాళ్ళ ప్రతిష్టకు భంగం లేదు, లేదా వాళ్ళ ఇమ్మీడియట్ ఏదో శిక్ష పడే అవకాశాలు లేవు, ఎవరో దుందుడుకుగా ఏదో చేయగలిగిన ఇది కూడా లేదు. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో కూడా ఎవరైనా వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించో, వాళ్ళ వ్యక్తిత్వ హననమో, లేదా ఇంకే రకమైన ఏదన్నా అలాంటివి ఉండి, అది కూడా సామాన్యుడికి రక్షణగా కోర్టులు నిలబడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ల్యాండ్ డీల్కి సంబంధించి ఆ పర్టికులర్ ఫ్రేమ్లో అప్పట్లో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు ల్యాండ్ కొన్నారు అన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే అందులో ఉంది. ఇది వైల్డ్ అలిగేషన్ కాదు. ఎస్, ఇంతకుముందు కోర్టులు రిస్ట్రైన్ చేసాయి. స్పెక్యులేటివ్ స్టోరీస్ ఏదైనా వేస్తున్నారన్నా, పరువుకు ఆధారాలు లేకుండా పరువుకు భంగం కలిగించేలాగా ఏదైనా ఊహాగానాలు చేశారన్నా, ఇలాంటి వీటి మీద రియాక్ట్ అయ్యాయి. అది నిజంగా అవసరం కూడా. ఆ మాత్రం వ్యక్తి భద్రతకు, వాళ్ళ పరువు ప్రతిష్టలకు న్యాయస్థానాలు అండగా నిలబడడం అనేది అది ఎక్కడైనా జరిగేది. దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ దానికి సంబంధం లేదు. ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఒక ఇండిపెండెంట్ సంస్థ, ఒక వ్యవస్థ. దానికి రిపోర్ట్ ఇచ్చింది ఒక ఇండిపెండెంట్గా ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన సిట్. ఆ చట్టం చేసింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, జీవో తెచ్చింది. పకడ్బందీగా ఎలాంటి ఆషామాషిగా చేసినది కాకుండా పెట్టిన దానికి ఏదైతే నేమ్ పెట్టారో వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయని అంటూ వచ్చినప్పుడు దాని మీద అంత వేగంగా ఇంకా అడిగిన వాళ్ళకు చెప్పాల్సింది పోనిచ్చి, అయ్యా దీనివల్ల ఏం మీ ప్రతిష్టకు భంగం లేదు,
ఒకవేళ ఎంక్వైరీలో ఇది కాకపోతే మీరు బయటకు వచ్చేస్తారని చెప్పాల్సి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన తరుణంలో ఆగమేఘాల మీద కోర్టు తీర్పు రాత్రి 10కి రావడం 9:30కో ఎంతకో దాని మీద మరీ విశేషం సోషల్ మీడియాను కూడా రెస్ట్రిక్ట్ చేస్తూ ఎక్కడ కానీ ఇది రాకూడదని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ దగ్గర నుంచి రెస్పాన్సిబిలిటీ డీజీపీకి ఇక్కడ ఇవ్వడము, ఇక్కడ నుంచి ఐఎన్పిఆర్ మొత్తం విత్ ఇది చేయాలని ఆదేశించామనేది కొంచెం విశేషంగాను ఒక కొత్త కొత్త ప్రెసిడెంట్గా అనిపిస్తోంది అని మేము భావిస్తున్నాం. ఒక పార్టీ భావిస్తుంది, ప్రభుత్వం భావిస్తుంది. నేను ఇప్పుడు ఇంత అంటే దీంట్లో ఎవరికో ఏదో చులుక్కుమని చీమ కుట్టినట్టో ఇంకోటో లేదా నొప్పి కలిగిందని, పెద్దలైతే వాళ్ళకు ఇలాంటి ఇది ఉంటుంది, ఒక న్యాయం ఉంటుంది, మామూలు సామాన్యుడికైతే ఒక న్యాయం ఉంటుందా అనే డౌట్ వచ్చేటట్టు, అనుమానం కలిగేటట్టు తీర్పు ఉందని మేము భావిస్తున్నాం. సామాన్యుడి వైపు నిలవాల్సింది ఈ వేగం దాంట్లో నిలబడితే బాగుండేది. అలాంటిది ఎవరో ఒకరిద్దరిని నిలబెట్టడానికి న్యాయ వ్యవస్థ ఇలా చేస్తే న్యాయ వ్యవస్థ మీద ఉండే ఆ నిష్పాక్షికత మీద ఉండే నమ్మకం సడలితే దానికి ఆ వ్యవస్థే బాధ్యత వహించాల్సి వస్తుంది తప్ప వేరే వాళ్ళని ఎవరినైనా నిందించి క్వశ్చన్ చేస్తున్నారని తప్పు అవుతుందని మేము భావిస్తున్నాం. ఈరోజు ఇది నా అభిప్రాయము, ఏదో నిన్న అన్నట్టు వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ ఇవి చేసిన కేసులు అంటూ ఆర్గ్యూ చేస్తే దాదాపు కోర్టు కూడా దాంతో ఏకీభవిస్తున్నట్టు మాట్లాడింది. ఇది మావి కూడా కాదు, రాజ్దీప్ సర్దేశాయ్ ఈయన ప్రముఖ ఎడిటరు, నేషనల్ టీవీ ఛానల్, ఇది అందరికీ తెలిసిన వ్యక్తి. అంటే ఏ రకంగానూ ఒక న్యూట్రల్ ఆబ్జెక్టివ్ వాయిస్ ఆయన ట్వీట్ పెట్టారు. ది స్టోరీ దట్ కాట్ మై ఐ వెన్ యాన్ ఆమ్ ఆద్మీ ఈజ్ నేమ్డ్ ఇన్ FIR, బీ ప్రిపేర్డ్ ఫార్ వర్స్ట్. వెన్ ఏ ఖాస్ ఆద్మీ ఈజ్ నేమ్డ్, గెట్ ఏ గ్యాగ్ ఆర్డర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ASAP. ఇది తర్వాత ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు సీ, ఇది వేరే డిఫరెంట్ వన్. ఇది ఈయన రాజ్దీప్ సర్దేశాయ్ గారు పెట్టే ఇది ఏదో మేమంటే, ఎందుకంటే మా కర్మగాలి ఇదేదో పొలిటికల్ దీంతోనే ఇంప్రెషన్ క్రియేట్ చేయాలనే ఆలోచన మా ప్రత్యర్థులకే కాదు, కేసులు మీద వాదిస్తున్న వాళ్లకు, కేసులు వింటున్న వాళ్ళకు కూడా అలాంటిదే కలిగి అది ప్రజల్లో కూడా పంపాలనే ప్రయత్నం జరుగుతుందేమో అనే అనుమానం వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు ఇంటి కప్పు మీద కూర్చొని అరిచినా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చేసినవి ఏం చేసినా ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మా మీద కక్ష సాధింపు అంటే దర్ ఇస్ ఎ మీనింగ్. ఎందుకంటే బట్టలు విప్పి నిలబెట్టేది వాళ్ళనే కాబట్టి, నొప్పి తగిలేది వాళ్ళకే కాబట్టి. ఈ సమయంలో కక్ష సాధింప కాదా అనేది తేల్చాల్సింది ఒకటి ఉండగా, అసలు తప్పు జరిగిందా లేదా అని తేల్చాల్సిన ఇష్యూ మీదనే కక్ష సాధింపు అనేది తీసుకొచ్చి దానికి మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళని తప్పించాలని చూడడమో, వాళ్ళు తప్పించుకోవాలని చూడడమో, దాన్ని వాళ్ళని రక్షించడం అంటే దొంగలకు ఇది ఇవ్వడం లాంటిదే అని భావిస్తున్నాను. వాళ్ళకు రక్షణ ఇవ్వడం లాంటిదే. నేను ఒకరి మీద కంప్లైంట్ చేస్తే, నేను ఒకరి తప్పు ఎత్తి చూపితే నాకు లోపల కోపం ఉండి నేను చేయొచ్చు, కానీ అసలు వాడు తప్పు చేశాడా లేదా? మా ఇంట్లో దొంగతనం జరిగింది, దొంగతనం చేశాడని నేను నమ్మినవాడు, దొంగతనం చేసినవాడు వాడే అని అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. నేను కంప్లైంట్ చేస్తా, నువ్వు కక్ష ఉంది కాబట్టి, నీకు ఆల్రెడీ కోపం ఉంది కాబట్టి నీ ఇది చెల్లదు అని అంటే, అది కోర్టులు కూడా అలాంటి ఒపీనియన్కు ఏదైతే ప్రీమెడిటేటెడ్ దీనికి రాకూడదంటారో అలాంటి దానికి వచ్చింది అనే అభిప్రాయం కలిగించే రకంగా న్యాయస్థానాలు, అది ఉన్నత న్యాయస్థానాలు వ్యవహరించడం అనేది బాధ కలిగించే విషయం. ఇంకా ఈయన సిద్ధార్థ భద్రారాజన్, ఇంకో జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టు, ఈయన పెట్టింది అంటే ఇవి దే రిఫ్లెక్ట్ ఏదో మా పొలిటికల్ పార్టీగానో నా వ్యక్తిగతమైన దీనిగానో కాదు, మూడ్ ఆఫ్ ది ఇంటలెక్చువల్స్, పీపుల్ హూ మ్యాటర్, ఇది తెలిసేది. రెస్ట్ ఇన్ పీస్, RIP.
AP land scam FIR story. You lived a short but eventful life. Thousands of FIRs are booked daily. You alone will remain under wraps, unreported, uninvestigated. Real story is this: he who decides how or when this probe proceeds will wield real power in India. ఎవరైతే దీన్ని నిర్ణయిస్తారో, అసలు ప్రోబ్ ఉంటుందా ఎప్పుడు, వారే రియల్ పవర్. ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇక్కడ? కోర్టు తన చేతుల్లోకి తీసుకుంది. ఎట్లా తీసుకుంటోంది? అసలు ప్రాథమిక రిపోర్టు ఫైల్ చేయగానే తీసేసుకుంటుంది. నాట్ ఏదో అసలు దర్యాప్తు విచారణ పోనీ కోర్టు చేయగలదా? చేయలేదు కదా. దర్యాప్తు పోనీ ఈ దర్యాప్తు సంస్థ వద్దు, మా ప్రభుత్వం అందుకే అడిగింది సిబిఐతో చేయించమని. పోనీ దాంతో ఒప్పుకుంటారా? అసలు ప్రోబే వద్దంటారా? ఏది మీ దగ్గర లాయర్లు వాదించిన వాళ్ళ తరపు, అతను ఎవడో దమ్మాలపాటి తరపున వాదించిన వాళ్ళు మరీ ఏకంగా ముఖ్యమంత్రిని కూడా చేర్చమని ఆయన రిక్వెస్ట్. మరి ఎందుకో కోర్టు ఆయన వదిలేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో ఈ దమ్మాలపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి గురించి ఒక లైన్ తీసుకుని, ఇంకా ఆయనకేం పని లేనట్టు, ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఏమి పని లేదు, ఎలాంటి లేదు, ఈయన అలెగ్జాండరా లేకపోతే ఇంకొక ఏదో వరల్డ్ హీరోనా, ఒక అడ్వకేటు, అంతకుముందు ఒక పార్టీ కార్యకర్త, అధికార పార్టీ కార్యకర్త, ఆ కార్యకర్తగా చేసిన వ్యక్తికి అడిషనల్ అడ్వకేటర్గా జనరల్గా ఉన్నప్పుడు చేసిన తప్పు అని మేము భావిస్తున్నది, ఆ విచారణ దర్యాప్తు సంస్థ భావించినది ప్రాథమికంగా. అతను తర్వాత అడ్వకేట్ జనరల్ అయ్యాడు, ఇప్పుడు ఇదయ్యాడు. ఆయన కోర్టును కదిలించడం ఏంది? ఓ పక్క ఆయన మెయిన్ పిటిషన్ రిట్ పిటిషన్ ఉండగా నిన్న అయ్యే అనుబంధ పిటిషన్ వేయడం ఏంటి? దాని మీద ముకుల్ రోహ్తగి లాంటి ఆయన ఎవరు చూడకపోయినా ఆ పేరు వినగానే కోట్లు లక్షలు కనపడే, గంటకు లక్షల్లోనూ రోజుకు కోట్లలోనూ కనపడే ఛార్జ్ చేస్తాడని అనుకుంటున్నా. అంత ప్రముఖ లాయర్ అంటారు. అలాంటి వ్యక్తిని, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ వ్యక్తి ఎట్లా హైర్ చేశాడో, లేదా ఆయన ఉచితంగా చేస్తున్నాడేమో తెలియదు. ఇంకో లాయర్ ఎవరో వచ్చారు, ఆయన కూడా ప్రముఖుడేమో. ఇవన్నీ ఏం సూచిస్తాయి? సిద్ధార్థ వరదరాజన్ను రాసింది సటైర్, ఆయన సటైరికల్గా ఆయన అన్నాడు. ఇవన్నీ ఇది మేము మాట్లాడుతుండగానే ముందు దానికి సంబంధించి అసలు ఈరోజు మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చిందండి. వర్లరామయ్య అనే టీడీపీ నాయకుడు, ఆలపాటి రాజేంద్ర అనే టీడీపీ నాయకుడు, ఆయన మాజీ మంత్రి, ఒకరు మాజీ ఎమ్మెల్యే, ఈయన జనరల్ సెక్రటరీ హోదాలో వేసినట్టున్నారు. వీళ్ళు ఒక రిట్ వేశారు, క్లెయిమింగ్ దెమ్సెల్వ్స్ ఎస్ వీఆర్ టీడీపీ లీడర్స్ అంటూ, టీడీపీలో ఒక అధికార హోదాలో ఉన్నామంటూ, seeking the court to quash the GOs which gave shape to the SIT and all cabinet subcommittee ఫామ్ చేస్తూ చేసిన జీవోలను మొత్తం క్యాన్సిల్ చేసేయమని. దాని మీద వాళ్ళు కూడా తర్వాత దాని మీద ప్రభుత్వం ఇటువైపు నుంచి మేము ఏమని అడిగాము, అయ్యా దీంట్లో సిబిఐని సెంటర్ కూడా మేము రాశాము, సిబిఐకి రాశాము, సిబిఐకి విచారణ చేపట్టమని అడిగాము, కన్సెంట్ ఇస్తూ టేకప్ చేయమని నెలలు అవుతోంది, ఇచ్చాము. ఈ కేసులో వాళ్ళు కూడా విచారించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కూడా రెస్పాండెంట్స్గా ప్రతివాదులుగా చేరుస్తూ వాళ్ళని కూడా తీసుకురండి, మా వర్షం చెప్తామని అడిగాము. మేము అనుబంధ పిటిషన్ ప్రభుత్వం ఈ వైపు నుంచి ఓటేసినారు. విచిత్రంగా ఈరోజు దానిల మీద కూడా డైరెక్షన్ వచ్చింది. ఏవైతే వాళ్ళు వేసిన అనుబంధ పిటిషన్ల మీద దీనికి సంబంధించి అనుబంధ పిటిషన్ వేసి స్టే అడిగారో అది ఈరోజు ఇచ్చేశారు. జీవోలు 2 క్యాబినెట్ సబ్ కమిటీని వేస్తూ ఇచ్చిన జీవో ప్రభుత్వం, అలాగే సిట్ని ఇచ్చిన ప్రభుత్వం, రెండింటి మీద స్టే ఇచ్చేశారు. వేరాజ్ గవర్నమెంట్ వేసిన రెస్పాండెంట్స్గా చేర్చమని, యాక్చువల్ విచ్ బ్రాడెన్స్ ది, విస్తృతం చేస్తుంది. నిజంగా ఎవరైనా కోర్టు కానీ, జడ్జీలు కానీ, న్యాయమూర్తులు కానీ, ఇంకెవరన్నా
ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నాయకులను ఇచ్చేయడం కోసం వేధించడానికో మరొకందుకో చంద్రబాబు నాయుడు గారిని ఆయన సుపుత్రుణ్ణి వేధించడానికో ఈ పని చేసింది అనుకుంటే దానికి విరుగుడైన మాకు సంబంధం లేని జాతీయ స్థాయి అక్కడ ఉండేది బీజేపీ ప్రభుత్వం, మాకు సంబంధం లేదు, వైఎస్ఆర్సీపీ కాదు, అప్పుడన్నా ఆయన పార్ట్నర్, మేము పార్ట్నర్లం కాదు, ఆ సిబిఐని చేయమని అడిగాము. కాబట్టి న్యాయమూర్తులు దాన్ని అలవ్ చేసి దాన్ని కూడా తీసుకురండి ఉంటుంది. నిజానికి అది విరుగుడు. నిజంగా కోర్టు భావిస్తుంటే న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు ఇందులో ఏదో కక్ష సాధింపు ఉంది, పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అని అనుకుంటుంటే చేయాల్సిన పని ఏంటంటే ఆ వేసిన వరలరామయ్య గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో, అయ్యా వీళ్ళు అడుగుతున్నది వాళ్ళే కాదు, వాళ్ళని కూడా తీసుకురమ్మంటున్నారు, లెట్ అస్ అలౌ దెమ్, వాళ్ళని రానివ్వండి, వాళ్ళ ఆర్గ్యుమెంట్ విందాం, వీళ్ళది విందామని చెప్పడానికి అవకాశం ఉన్న చోట, అలాగే నిజంగా వాళ్ళు అనుకుంటున్న నిష్పాక్షికతకు మేము ఒకవేళ పక్షపాతంతో ఉన్నాం అనుకుంటే అవకాశం ఉన్న చోట అది పక్కకు అదేమో డిస్మిస్ చేస్తారు. దీనేమో వాళ్ళు వేసిన అనుబంధ పిటిషన్లు ఏమో ఇదేమో ఇమ్మీడియట్ స్టే ఇచ్చేస్తారు. చిత్రం ఏంటంటే ఇప్పుడు వస్తుంటే చెప్పారు ఈ విషయం బోండా ఉమామహేశ్వరరావు అనే టీడీపీ నాయకుడు ఈ కేసు ఈరోజు లిస్ట్ వస్తున్నాయనే విషయం కూడా అడ్వకేట్లతో సహా అందరికి నిన్న రాత్రి 7:30 తర్వాత తెలిస్తే 5 గంటలకో 5:30కో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈయన చెప్పేస్తాడు రేపు వీటి మీద కూడా తీర్పు వస్తుంది అని. ఎలా తెలుసు ఆయనకు? అంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ప్రయోజనాలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరి ప్రయోజనాలు పరిరక్షించడానికి, సామాన్యుల ప్రయోజనాలు పరిరక్షించడానికే ప్రభుత్వ వ్యవస్థ విచ్ ఈజ్ కాంపిటెంట్ దాని బాధ్యత, దాని ప్రయోజనాలు పరిరక్షించడానికే ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వము వ్యక్తి స్వేచ్ఛను, అమాయకులను హరించిన లేదా న్యాయానికి అవకాశం లేని వాళ్ళు, న్యాయం పొందడానికి అవకాశం లేని వాళ్ళు, అశక్తులు అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు దౌష్ట్యాలు చేసిన, చట్టాన్ని అడ్డం చేసుకుని అధికార పార్టీగా మేమేదన్నా చేసినా అసలు క్వశ్చన్ చేసి బిగిస్తే అర్థం ఉంటుంది. అలాంటిది ఒక చట్ట ప్రకారము ఉన్న అధికారాలు యూజ్ చేసుకొని చేస్తున్న దాని మీద ఇచ్చింది మాత్రం, అందులో మీడియాకు గ్యాగ్ ఆర్డర్ అడగడము, గ్యాగ్ ఆర్డర్ అసలు ఆ మాట వినడానికే ఇదిగా ఉండే గ్యాగ్ అంటే నోరు నొక్కేయడం, నోరు కట్టేయడం, మాట్లాడకుండా నోరు బిగించి కట్టేయడం, ఆర్డర్ ఇవ్వడం అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఓవర్ రియాక్షన్ లాగా అనిపిస్తుంది. ఇందులో ఎవరిని కాపాడడానికి మళ్ళీ అడుగుతున్నాం. ఓ మాజీ అడ్వకేట్ జనరల్, ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ అయిన దమ్మాలపాటి శ్రీనివాసును, ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అది కూడా ఆర్డర్లో మెన్షన్ చేశారు, ముహుల్ రోక్తగే అడిగారంట. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాటర్లు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాటర్స్ను ఉంచడానికి అంటే వాళ్ళు ఒకవేళ ఎక్కడన్నా ఒక దీంట్లో తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే ప్రూవ్ కావాల్సింది విచారణ దర్యాప్తు తర్వాత, కోర్టు విచారణ తర్వాత ఏదైనా చేసి ఉంటే ఆ యాక్షన్స్ను, ఆ డీడ్స్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదా? ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే కాగ్నిజెన్స్ లేకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తీసుకోకూడదా? తీసుకున్న దాని మీద అక్కడే మీరు నొక్కేస్తే న్యాయం జరగడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? మళ్ళీ అడుగుతున్నాం, కొద్దిమందికి మాత్రం ఒక రకమైన న్యాయం, మిగిలిన అందరికీ డిఫరెంట్ న్యాయము ఉంటుందా అని న్యాయస్థానాలు అడగాలనిపిస్తుంది. రెండవది, ఈ ఇష్యూ ఏదైతే వచ్చిందో దాని గురించి కూడా చెప్పాలి. అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత చేసిన మొత్తం దీని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆ రోజు నుంచి ఇంటర్నల్ ఇది ట్రేడింగ్ జరిగింది, ఇది లోపల ఉన్న విషయం తెలిసి వీళ్ళు దీని నుంచి బెనిఫిట్ పొందారు అనేది చెప్తూనే వస్తున్నాం. మా పార్టీ చెప్తోంది, మా నాయకుడు ఎక్కడైనా చెప్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం 2019 ఎన్నికల్లో ఆ విషయం మేము చెప్పి మరీ ఎన్నికలకు వెళ్ళాం. మేము వస్తే
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా దాని మీద ప్రధానంగా అమరావతి స్కామ్ రాజధాని దాని మీద ఆ భూముల దీని మీద విచారణ జరిపిస్తాము, దర్యాప్తు జరుగుతుంది. దాంతోపాటు ఫైబర్ గ్రిడ్ మిగిలినవన్నీ ఉన్నాయి. ఇది 1000 కోట్ల కుంభకోణం. ఆ కుంభకోణం రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా చేశారు. దానికి ఆధారాలతో సహా ఇప్పటికే ఉన్నాయి. మేము ప్రభుత్వంలోకి వచ్చినాక దాని లాజికల్ ఎండ్కి పుష్ చేస్తాము. దోషులు ఎవరున్నా కూడా వదిలేది లేదని ఆయన బజాయించి మొత్తం ఘంటాపదంగా ఎన్నికలకు ముందు నుంచి చెప్పారు. ఎన్నికల్లో కూడా చెప్పాం. దాని మీదనే ప్రజలు తీర్పిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. 51% ప్రజలు మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిక్షేపంగా మీరు దర్యాప్తు చేసుకోండి అన్నారు. డెమోక్రసీలో ఎనీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ ప్రభుత్వాలు చేసిన మిస్డీడ్స్ మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉంది, హక్కు ఉంది. అది డెమోక్రసీలో ప్రజలు ఇచ్చిన హక్కు. ఎస్, నిజంగా కక్ష సాధింపు ఉంటే దర్యాప్తులోనో విచారణలో తర్వాత కోర్టుకు పోయిన తర్వాత విచారణలో భాగంగా ఫైనల్గా తేలాల్సింది. అసలు మొదలు పెట్టడానికి ముందే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేయగానే జడ్జిమెంట్ ఇవ్వడం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో విఘ్నులైన మేధావులు అందరూ ఆలోచించాలి. కోర్టులు కూడా, న్యాయమూర్తులు కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆబ్జెక్టివిటీ మామూలుగా అంటారు, న్యాయదేవిత చూడదు, దానికేం పక్షపాతం ఉండకూడదని కళ్ళకు కట్టేస్తారని, వాళ్ళ ముందు ప్రజెంట్ చేసిన వాటిని చూసే జడ్జిమెంట్లు ఇస్తారని. ఇక్కడ కాదు, అట్లా కాదేమో అని అనిపించే రకంగా జరిగింది. రెండవది, ఇప్పుడు జరిగిన దీనివల్ల ఈరోజు కూడా కొట్టివేయడంతో మొత్తం అమరావతి స్కామ్ ఏదైతే జరిగిందని రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారో, ఆల్రెడీ ఆధారాలతో సహా మేము కొంత పెట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసిందో, కోర్టు డైరెక్షన్స్ వల్ల నేను ఆ పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ అక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారనడానికి ఒక సుప్రీంకోర్టు కూతుర్లు కానీ, న్యాయమూర్తి కూతుర్లు కానీ, ఒక మాజీ అడ్వకేట్ జనరల్ కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళను ప్రొటెక్ట్ చేసి ఇక్కడి నుంచి పోతే నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి దారి తీస్తుంది, దారం పట్టుకొని తీగ లాగుతూ పోతుంటే వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించిన శక్తులు విజయం సాధిస్తున్నాయేమో అనే బాధ, అనుమానం కలుగుతున్నాయి. కాబట్టి దీని నుంచి వీలైనంత త్వరగా దీని మీద ఎలాగో సుప్రీంకోర్టుకు పోతాం. ఇప్పుడు ఇచ్చిన తీర్పులే పరిగణనలోకి తీసుకుంటే ఇంకా ప్రస్తుతానికైతే అమరావతి మీద ఎవరు నోరెత్తడానికి లేదు. గ్యాగింగ్, నాట్ గ్యాగింగ్ ది మీడియా, గ్యాగింగ్ ది సిస్టమ్, గ్యాగింగ్ ది ఎగ్జిక్యూటివ్, గ్యాగింగ్ డ్యూలీ ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, డ్యూలీ ఎలక్టెడ్ లెజిస్లేచర్ అండ్ గ్యాగింగ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. అంత తీవ్రమైన విషయాన్ని గమనించాల్సిందిగా ప్రజలకు, మేధావులకు, న్యాయ కోవిదులకు కూడా, ఎందుకంటే వాళ్లే అల్టిమేట్ చెప్పాల్సింది. మాకు టెక్నికల్ ఇవి తెలియదు, ఫలానా చట్ట దీనికి సెక్షన్ ప్రకారం తెలియదు, కానీ న్యాచురల్ జస్టిస్ ఒకటి ఉంటుంది. అలాగే న్యాయం ఎక్కడైనా నలుగురు వింటున్నప్పుడు ఏదైతే ఇది కరెక్ట్ అనిపిస్తుందో అది బేసిక్ న్యాయం, దానికి కూడా ఇది రుచించట్లా. ఇంకా అట్లయితే అన్నిటికంటే బెస్ట్ పెద్దది ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారే నా మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టినారు, నా మీద ఇది చేస్తున్నారంటే అది కేసు అయిపోయినట్టేనా? మరి అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమున్నాయని వీళ్ళందరూ పిటిషన్లు వేశారు. ఆ రోజు కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో నాకు బాగా గుర్తు, అప్పుడు జడ్జిలు ఎవరో కానీ తప్పే ఉంది అంటే ఈయనకేమీ లేనట్టు, ప్రతిష్టా గౌరవం ఏమీ లేనట్టు, ఈయనకు అసలు అవసరం లేనట్టు, ఏముంది అలిగేషనే కదా, విచారణ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది, కడిగిన ముత్యంలాగా నువ్వు బయటికి రావచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చినాయి మనకి కోర్టులు. మరి ఆ రోజు కనపడలేదు గౌరవం అది. ఇప్పుడు దమ్మాలపాటి శ్రీనివాస్ అని ఆయన చిన్న పిపి లెక్క ఉన్నాడు, చిన్న దాంట్లో ఎవరు నిజంగా ఆయన వ్యక్తిగా రెస్పెక్టింగ్ అని ఎవరో తెలియదు నాకు. ఆయనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కక్షగట్టి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం కక్షగట్టి ఈయన్ను తీసుకొచ్చి, ఈరోజు ఏదో స్టోరీ చూశాను, వాళ్ళు బాధపడి ఉంటారు ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు గారు, వారిని ఈయనతో మమ్మల్ని పోల్చినారని. వాళ్ళు అప్పుడు వేసినందుకు వాళ్ళది అయిందంట, అచ్చెన్నాయుడుకు ఆయనకు అయిపోయిందంట, ఇప్పుడు ఈయన వంతంట. ఇంకా అట్లయితే వీళ్ళంతా ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా పెద్ద ఆయన, అందరి ఒక దెబ్బ కొట్టేస్తే అయిపోలే, మాకు జగన్మోహన్ రెడ్డికి పడదు కాబట్టి ఇది చేస్తున్నాడు, కొట్టే అయిపోయింది, కోర్టు దానికి డైరెక్షన్ ఇస్తుంది. అర్థం లేని వాదన అది ఇచ్చేసిన.
ఇష్యూ నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, మాకు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కానీ అమలు చేసిన పనులు కానీ 24 అవర్స్ సరిపోదు ప్రచారం చేసుకోవడానికి. జనంలోకి అవి సింక్ చేసి ఎక్కడికి పోతామో, పాజిటివ్ ఒపీనియన్ మరింతగా బిల్డ్ ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకా మరింత కన్సాలిడేట్ చేసుకుంటామేమో. ఏ పార్టీ అయినా చేస్తుంది, ప్రభుత్వంలో ఉన్న పార్టీ దాన్ని అడ్డం కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆయన అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకటి. సెకండ్ థింగ్, ఈరోజు కూడా నేను చూశాను, మామూలుగా ఎనీ గవర్నమెంట్ ఎక్కడో ఏదో జరుగుతుంటుంది. మా ఆఫీస్లో కూడా కింద పోవచ్చు, మీ ఆఫీస్లో కూడా పోయేసరికి ఒక టేబుల్ ఇది కనపడకపోవచ్చు, ఇంకోటి పోవచ్చు, ఎంక్వైరీకి వేస్తారు, ఆర్డర్స్ రొటీన్ జరిగేవి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు 2 రోజులకు ఒక చోట ఏదో ఒకటి చేస్తున్నారు. ఆ గట్టి అనుమానం చంద్రబాబు నాయుడు గారే ఇలాంటివి చేయిస్తున్నారేమో అని. ఈరోజు చూశాను, అదేది దుర్గమ్మ గుడిలో వెండి పోయినాయని వాళ్ళే చేయించారేమో నా అనుమానం. లేకుంటే వాళ్ళకే త్వరగా తెలుస్తాయి. ఆ విషయం నేను మంత్రి గారితో మాట్లాడితే ఆయన అన్నాడు, సార్ నేను మధ్యాహ్నం దృష్టికి రాగానే ఇమ్మీడియట్ పిలిచి యాక్షన్ తీసుకొని దానికి సంబంధించిన రికవరీ ప్లస్ ఎంక్వైరీ ఇది వేసాము అంటే చెప్పాము. నేనన్నా ఇలాంటివి ముందే చేయండి బాబు, మనం చూస్తే వీళ్ళు ఆషామాషి పొలిటికల్ స్థాయి దాటిపోయారు. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టాలని, కులాల మధ్య చిచ్చు పెట్టాలని, ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ప్రతి చిన్నదాన్ని పెద్ద చేసి ఇది అవుతారు. దుర్గమ్మ గుడిలో ఇంతకుముందు కిరీటాలే లేచిపోయినాయి, అప్పుడు ఏమైంది? ఇప్పుడు బీజేపీ నాయకులు పోయి చూస్తున్నారు కదా, ఆ రోజు ఏమయ్యారు? ఆ దేవాలయాలు కూల్చినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళందరూ? అప్పుడు కూలుస్తుంటే ఆ రోజు కనపడనవి ఈరోజు చిన్నది ఒక పూచిక పుల్ల అటు ఇటు జరిగినా కూడా, అలాగే తాంత్రిక పూజలు ఆలయాల్లో వీడియో ఫుటేజ్తో సహా దొరికాయి. ఏమైంది అవన్నీ? సో అప్పుడు ఇప్పుడు చిన్న పూచిక పుల్ల ఏదైనా దాన్ని భూతద్దంలో చూపడానికి ప్రయత్నం, ఈ పూచిక పుల్లను తప్పించే పని కూడా వీళ్ళే చేస్తున్నారేమో అని మా గట్టి అనుమానం. స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాం. వీళ్ళే చేస్తారు, వీళ్ళే చూపిస్తారు, వీళ్ళే అలిగేషన్తో వస్తారు, మీరు ప్రశ్నిస్తారు. ఈ విషయం గమనించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.